S-400 కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయిన పాకిస్తాన్ ఇప్పటికీ భారత్ వైపు చూడాలంటే వణికిపోతోంది. అలాంటిది అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ రాబోతోంది. S-500 శక్తివంతమైందే కాదు, అంతకు మించి డిఫెన్స్ సిస్టమ్ కా బాప్ అనే రేంజ్ లో ఇది ఉండబోతోంది. ఇందుకే దీని ప్రత్యేకతలేంటి? అమెరికాతో పాటు నాటో దేశాలు డెవలప్ చేస్తున్న డార్క్ ఈగల్ హైపర్సోనిక్ మిసైల్స్ కూడా దీని ముందు బలాదూరేనా? S-500 పవర్ఫుల్ కాదు, అంతకు మించి హైపర్సోనిక్ క్షిపణులకు కూడా చెక్, డార్క్ ఈగల్ మిసైల్ ను కూడా చిత్తు. S-500 ప్రత్యేకతలేంటి? ఎలా పనిచేస్తుంది? డార్క్ ఈగల్ అనేది ఎందుకు ప్రమాదకరం? డార్క్ ఈగల్ ను S-500 ఎలా కొడుతుంది? అమెరికాతో పాటు పశ్చిమ దేశాలకు చుక్కలేనా? పాక్తో యుద్ధంలో S-400 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. డ్రోన్లతో దాడులకు ప్రయత్నించిన, మిసైల్స్ తో కుట్రలు చేసిన, పాక్ ఏం చేసినా ఎన్ని చేసినా S-400 దెబ్బకు అవన్నీ పేలిపోయాయి. డ్రోన్లు, మిసైళ్లను కనిపెట్టి గాల్లోనే పేల్చేసింది. S-400 గొప్పదనమేంటో, పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది ఆ యుద్ధంతో. కట్ చేస్తే ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్ వర్షన్ S-500 ఫస్ట్ యూనిట్ యుద్ధ విధుల్లోకి వచ్చిందని రష్యా ప్రకటించింది. దీంతో ఇప్పుడు దీని ప్రత్యేకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శక్తివంతమైనదే కాదు, అంతకు మించి అనిపించే రేంజ్లో S-500 డిజైన్ చేశారు. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల రక్షణ వ్యవస్థలు ఈ డిఫెన్స్ సిస్టమ్ ముందు బలాదో. విమానాలు, డ్రోన్లతో పాటు బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాలను కూడా S-500 ఎదుర్కోగలదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. S-500 యుద్ధ భూమిలో అడుగుపెట్టిన వేళ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అమెరికా సిద్ధం చేస్తున్న డార్క్ ఈగిల్ అనే పవర్ఫుల్ హైపర్సోనిక్ మిసైల్ ను ఇది అడ్డుకుంటుందా లేదా అని. నిజానికి వాటిని మోహరించేందుకు అమెరికా రెడీగా ఉంది. అయితే ఇప్పుడు S-500 డార్క్ ఈగిల్ ను అడ్డుకోగలదా అనే చర్చ జరుగుతోంది. అయితే ఇది సాధ్యమే అంటున్నారు రక్షణ నిపుణులు. డార్క్ ఈగిల్ అనేది పోస్ట్ గ్లైడ్ హైపర్సోనిక్ ఆయుధం. 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది చేరుకుంటుంది. మాక్ 10 వేగంతో ప్రయాణిస్తూ ఇది టార్గెట్ రీచ్ అవుతుంది. అయితే స్పీడ్ అందుకునే ప్రాసెస్ లో అది S-500 పరిధిలోకి వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మాక్ 10 స్పీడ్ తో 3500 కిలోమీటర్లు రీచ్ కావాలంటే 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో S-500 దాన్ని తప్పక అడ్డుకుని తీరుతుందని అంటున్నారు. S-500 వ్యవస్థ పరిధి 500 నుంచి 600 కిలోమీటర్లు, 180 నుంచి 200 మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఛేదిస్తుంది. విమానాలు, డ్రోన్లతో పాటు బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాలను కూడా ఎదుర్కొంటుంది. S-500 వ్యవస్థలో ప్రధానంగా 2 రకాల ఇంటర్సెప్టార్ మిసైల్స్ ఉంటాయి. మొదటిది 77N6, 77N6N1. వీటిని బాలిస్టిక్ మిసైల్స్, ఉపగ్రహాల మీద దాడుల కోసం ఉపయోగిస్తారు. వీటి పరిధి 500 నుంచి 600 కిలోమీటర్లు. ఇక రెండోది 40N6M మిసైల్. విమానాలు, క్రూయిజ్ క్షిపణులపై దాడుల కోసం ఉపయోగిస్తారు. వీటి పరిధి 400 కిలోమీటర్లు. 77N6 మిసైల్స్ 4 నుంచి 5 సెకండ్లలోనే మాక్ 16 వేగాన్ని అందుకుంటాయి. ఇది S-500 కు ఉన్న అతిపెద్ద స్పెషాలిటీ. దీంతో హైపర్సోనిక్ మిసైల్స్ సంధించినా వాటిని అడ్డుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. ఇంటర్సెప్టర్ కూడా హైపర్సోనిక్ వేగంతో ఉంటే రెండు వేగంగా దగ్గరవుతాయి. ఇలాంటి సమయంలో గ్లైడ్ దారి మార్చితే లెక్కలు తప్పే ఛాన్స్ ఉంటుంది. S-500 కు అమెరికాతో పాటు ఏ పాశ్చాత్య దేశం టెక్నాలజీ కూడా
పోటీగా ఉండే అవకాశమే లేదని రష్యా అంటోంది. ఓవరాల్ గా ఈ క్షిపణి వ్యవస్థ ఒక ఆధునిక అంతరిక్ష రక్షణ వ్యవస్థలా పనిచేస్తుంది. అభివృద్ధి దశలో ఉన్న నాటో హైపర్సోనిక్ క్షిపణులను కూడా అడ్డుకునే సామర్థ్యం ఉంది. ఇది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు తలపోటుగా మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోస్ట్ పవర్ఫుల్ S-500 త్వరలో భారత అమ్ముల పొదిలో చేరబోతున్నాయి. పుతిన్ పర్యటనలో దీనికి సంబంధించిన చర్చలు జరిగాయి కూడా. S-500 మన చేతికి అందితే జరగబోయేదేంటి? చైనా పాక్ కుట్రలకు చెక్ పడినట్లేనా? కుట్ర చేయడం కాదు, ఆ ఆలోచన రావాలన్నా శత్రువుకు వనులో వణుకు పుట్టాల్సిందేనా? S-500 ప్రత్యేకతలు ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఇది చేతిలో ఉంటే శత్రువు చూపు కూడా పడే అవకాశం ఉండదు. అలాంటి S-500 త్వరలో భారత్ కు కూడా అందే అవకాశం ఉంది. ఇది వస్తే S-500 భారత్ కు వాయు రక్షణతో పాటు క్షిపణి ఆధిపత్యాన్ని అందిస్తుంది. భారత రక్షణ వ్యవస్థకు చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే మిస్సైల్స్ బెదిరింపులు సవాళ్లుగా ఉన్నాయి. S-500 కు వీటిని సమర్థవంతంగా కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉంటుంది. ఇది భారత రక్షణ వ్యూహాన్ని బలోపేతం చేస్తుంది. చైనా హైపర్సోనిక్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ ని అడ్డుకునే టెక్నాలజీ భారత్ దగ్గర ఉండటం వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఉన్న S-400 స్వదేశీ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంలకు S-500 కూడా తోడైతే దేశానికి సమగ్రమైన రక్షణ కవచంలా మారుతుంది. పాకిస్తాన్ దగ్గర సూపర్ సానిక్ టెక్నాలజీ అనేటువంటిది లేదు కాబట్టి అది ఆర్డినరీ మిజైల్స్ మాత్రమే పంపించగలుగుతుంది. సూపర్ సానిక్ మిజైల్స్ పంపించేటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి దానికి S-400 సరిపోతుంది. అటువంటిది S-500 కూడా ఉంది అంటే ఇది ఒక షీల్డ్ గా పనిచేస్తుందండి. S-500 చేతిలో ఉంటే భారత్ పై మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేయడం దాదాపు అసాధ్యమే. ఇది అందితే దేశం వ్యూహాత్మక హోదా పెరుగుతుంది. ఇప్పటికే ఇండియా దగ్గర S-400 సిస్టమ్ ఉంది. 2018లో రష్యాతో 5 స్క్వాడ్రన్ల S-400ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు 3 స్క్వాడ్రన్లు భారత్ కు చేరాయి. మరో 2 స్క్వాడ్రన్లు త్వరలో రాబోతున్నాయి. వీటికి S-500 ఎయిర్ డిఫెన్స్ కూడా తోడైతే శత్రు దేశాలకు చుక్కలే. భారత్ వీటిని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు తీర ప్రాంతాలైన ముంబై, చెన్నై, వైజాగ్ నగరాలకు రక్షణగా మోహరించే అవకాశం ఉంటుంది. ఈ S-400, S-500 డిఫెన్స్ సిస్టమ్ కి మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్, మరిన్ని స్వదేశీ రక్షణ వ్యవస్థలు తోడైతే ఇండియా ఎయిర్ స్పేస్ ఫుల్ సేఫ్. అప్పుడు కుట్రలు చేయడం కాదు కదా, ఆ ఆలోచన రావాలన్నా పాక్, చైనా వణికిపోవాల్సిందే.